ఇక్కడ స్వామివారు ఇలా పవించున్నారు. ఇక్కడ శంకు ఉంటుంది, ఇటువైపున శంకు ఉంది, మీద ఆదిశేష స్వర్పాలు, ఇక్కడ అన్ని ఆదిశేష స్వర్పాలు ఉన్నాయి స్వామివారి మీదన. ఇక్కడ నాభిలో నుంచి బ్రహ్మ, ఇటు మీద గోదాదేవి, భూదేవి, స్వామివారి చెంది నీలాదేవి, స్వామివారి పాదాల చింతన మహాలక్ష్మి అమ్మవారు స్వామివారి పాదాలని స్పృశిస్తూ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ వైకుంఠ ద్వారం ఉందమ్మా, కింద సప్త ఏనుగులు మీదనేమో దశావతార విగ్రహాలు ఉన్నాయి స్వామివారి చింతన మీద. ఇక్కడనేమో ఆల్వార్లు, 12 మంది ఆల్వార్లు ఉన్నారు మన చింతన. బ్రహ్మ వెలిసినప్పుడు ఈ గుండి ఏదైతే కొండ ఉందో ఈ కొండ మీద జ్యోతి ప్రజ్వాలనై ఉగాది రోజు ఆ జ్యోతి ప్రజ్వాలనై రాత్రి కూడా సాయంకాల సమయాల్లో కూడా పగటిలాగా వెళ్తుంది. ఏంది ఇది అని చుట్టుముట్టు గ్రామాల వాళ్ళందరికీ తెలిసి ఆ రోజు స్వామివారు ఉగాది రోజు వెలిసినందుకు ఉగాది రోజు ఉత్సవం ఉంటుంది ఇక్కడ. అంటే మనం వచ్చిన దేవాలయమైనా అనిపిస్తుంది. సుమారు చుట్టుముట్టు గ్రామాలందరూ కూడా తప్పకుండా ఒక దగ్గర 1,00,000 నుంచి 2,00,000 జనాలు వస్తారు. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఉగాది ఉత్సవము, వైకుంఠ ఉత్సవం చాలా బాగా నిర్వహిస్తారు. అంటే ప్రతి ఉగాదికి ఇక్కడ జాతర ఉంటుంది. స్వామివారి పల్లకి సేవ ఉంటుంది. అంటే ప్రత్యేక పూజలు ఏమైనా ఉన్నాయా? ప్రత్యేక పూజలు రోజు ఉదయం 5:30 నుంచి స్వామివారి అభిషేకం ఉంటుందమ్మా. అభిషేకానంతరం స్వామివారి మహాఆరతి 6:30కి 5:30 నుంచి 6:30 మధ్యలో 6:30కి మహాఆరతి అవుతుంది. 8:30 గంటలకు స్వామి నివేదన ఉంటుంది. నైవేద్యం మధ్యాహ్నం 12 గంటలకు మహానైవేద్యం, మహాభోగం, తీర్థప్రసాద గోష్ఠి ఉంటుంది. సాయంకాలం మళ్ళీ 5:30 సమయానికి దేవాలయం తెరుస్తాం. మళ్ళీ తెరిచిన తర్వాత సాయంకాలం 6:30కి దీపోత్సవం, తర్వాత స్వామి విష్ణు సహస్రనామ పారాయణం ఉంటుంది రోజు కూడా. అంటే ప్రతిరోజు పూజలు ప్రతిరోజు ఉంటాయి, నిత్యం పూజలు ఉంటాయి. అంటే ఇక్కడ కోరికలు కోరుకుంటారు. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మగ సంతానం లేని వారికే కానీ, వివాహం అవ్వట్లేదనే వారికే కానీ ఇక్కడ స్వామి శ్రీరంగాన్ని నమస్కారం చేసుకొని స్వామివారికి ఈ విధంగా ముడుపు కడతారు. అంటే ముడుపులో ఒకటి కొబ్బరికాయ, పసుపు కుంకుమ, మనకు ఏదైనా కోరిక ఉందో ఒక చిన్న రూపాయి బిల్ల మీద పసుపు కుంకుమ వేసి స్వామివారి ఆ కొబ్బరి కుడుకలో పెట్టి అది మీద నిర్వహిస్తారు. అంటే ముడుపు ఎవరైనా కట్టొచ్చు, భక్తులు అందరూ ఎవరైనా కట్టొచ్చు, ప్రతి ఒక్కరు కట్టొచ్చు. ఇక్కడ ఏంటంటే స్వామివారి శ్రీరంగడు స్వయాన వింటుంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మీరు ఏదైనా కోరుకోండి, స్వయాన స్వామి ఇక్కడ వింటారు. మనం మామూలుగా రేపు వద్దాంలే అనుకుంటే కుదరదు. ఈరోజు మనం వచ్చిన రోజు మాత్రం ఏదైనా మనస్ఫూర్తి అనుకోండి, తప్పకుండా నెరవేరుతుంది ఇక్కడ. ఓకే, స్వయంభుగా వెలిసిన శ్రీ రంగనాథ స్వామి గారి గురించి చెప్పినందుకు ధన్యవాదాలు. 800 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన స్వయంభుగా వెలిసిన శ్రీ రంగనాథ స్వామి వారిని అయితే మనం దర్శించుకున్నాము. అలాగే స్వామివారి యొక్క విశిష్టతను, ప్రత్యేకతను కూడా మనం తెలుసుకున్నాము. ఇక్కడ మనం ఏదైనా కోరిక కోరుకుంటే స్వామివారు స్వయంగా వింటారంట.